ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 మాటలు చూడొచ్చు ఇక్కడ. ఒకటి, యెహోవా వెలుగు, అలాగే యెహోవా రక్షణ, అలాగే భయపడడం, అలాగే యెహోవాయే నా ప్రాణదుర్గము, యెహోవాయే నన్ను అధిగమించగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 5 మాటలు మనకి దేవాది దేవుడు మనకి వాగ్దానం చేశాడు ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాయే మనకి వెలుగంటే దావీదు ఒక గాఢమైన ఆత్మవిశ్వాసాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఏంటి అంటే, చీకట్లో ఉన్నప్పుడు మనకి ఎంత వెలుగు అవసరమో, అదేవిధంగా మన చీకట్లో అంటే జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు, భయాలు ఉన్నప్పుడు మనకి దేవుడు ఆ చీకట్లో కూడా దారి చూపే ఒక వెలుగు. అలాగే యెహోవా నా రక్షణ, దేవుడు మనల్ని రక్షించే శక్తిగా ఉన్నాడు. అలాగే శత్రువుల నుండి, ప్రమాదాల నుండి, మనల్ని ఆ శిక్ష నుండి దేవుడు రక్షించేవాడు. అలాగే దావీదు ఎన్నిసార్లు ప్రాణహాని ఎదుర్కొన్నా దేవుడు అతన్ని రక్షించాడు. అలాగే నేను ఎవరిని భయపడుదును అని, అంటే ఈ ప్రశ్న ద్వారా దావీదు ఒక ధైర్యాన్ని ప్రకటిస్తున్నాడు. అంటే భయం అనేది మన విశ్వాసాన్ని బలహీనపరిచే ఒక శత్రువు. అంటే దేవుడు మన పక్కన ఉన్నప్పుడు భయానికి స్థానం ఉండకూడదు. అలాగే యెహోవాయే నా జీవిత బలం, దేవుడు మన బలహీనంగా ఉన్నప్పుడు మనకి బలం అందించేవాడు. శారీరకంగా, మానసికంగా కూడా, ఆత్మికంగా కూడా దేవుడే మన బలం. అలాగే కూడా మన బలహీనతలో కూడా ఆయన బలం పరిపూర్ణమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ మాట, నేనెవరిని వెనుపడును అంటే భయం మీద పూర్తి విజయాన్ని చూస్తుంది. అలాగే భయం వచ్చినా కూడా దేవునిపై ఉన్న నమ్మకంతో దానిని అధిగమించగలడు అని దావీదు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇది ఒక గొప్ప పాఠం. ఏంటి అంటే, శత్రువులు మన ముందు నిలిచినా కూడా, అలాగే మనకి జీవితంలో వెలుగు కనిపించిపోయినా కూడా, యెహోవాయే మన వెలుగు, యెహోవాయే మన రక్షణ, యెహోవాయే మన బలం. ఆయనతో ఉన్నప్పుడు మనకి భయం అవసరం లేదు. ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.